ఒక ఎడపవ్వళించు హరి. ఒక చోట పాలసముద్రంలో విష్ణుమూర్తి పడుకుంటాడు. ఒక్క ఎడన్వసించు రాక్షస ప్రకరము. పాతాళ ద్వారంలోంచి అక్కడి నుంచే రాక్షసులు వస్తుంటారు అదే సముద్రంలో. ఒక్కచో నడగు పర్వత సంఘము. అదే సముద్రంలో పర్వతాలు అణిగిపోయి ఉంటాయి. ఒక్కడన్ బలాహకములతోడ నుండు బడమాగ్నియు. అదే సముద్రంలో ప్రళయకాలంలో ఉండేటటువంటి మేఘాలు ఎలా ఉంటాయో అటువంటి వాటితో సమానమైనటువంటి బడవాగ్ని అంటే భయంకరమైనటువంటి అగ్ని ఉంటుంది. విస్తృత మూర్జితంబునున్ ప్రకట భర క్షమం బగుచు భాసిలు ఔర సముద్రమెంతయున్. ఇన్ని ఆ సముద్రంలోనే ఉన్న సముద్రం మాత్రం ఇంతమందిని కలుపుకొని వీడుంటే వీడుండకూడదని అనకుండా అందరితో కలిసి ఉండి తన గొప్పతనాన్ని చాటి చెప్తోంది. మీరు చూడండి, రాక్షసులు ఎక్కడుంటే వాళ్ళకి విష్ణుమూర్తితో పడదు. విష్ణుమూర్తికి ధర్మం కావాలి, రాక్షసులకి అధర్మం కావాలి. అందుకని విష్ణువుకి రాక్షసులకి పడదు. అగ్ని ఎక్కడుంటే అక్కడ నీటిని పీల్చేస్తుంది. కాబట్టి ఆ అగ్ని సముద్రంలో ఉంది, కానీ ఆ అగ్ని ఉన్న సముద్రం మాత్రం ఇంకిపోకుండా అలాగే ఉంది. పెద్ద పెద్ద పర్వతాలు ఏం చేస్తాయంటే ఎక్కడున్నా కూడా అవి పైకి ఉండాలని కోరుకొని పైకి ఉంటాయి. అటువంటి పర్వతం సముద్రం లోపల ఉండిపోయింది తప్ప పైకి కనపడడానికి అవకాశం లేకుండా పోయింది. అన్నీ ఒకదానితో ఒకటి వ్యతిరేక లక్షణాలు ఉన్నవున్నా అన్నిటినీ కూడా తనలోనే పెట్టుకొని తానుగా అట్లాగే ఉంది సముద్రం. అంటే నాయకత్వ లక్షణం అన్న మాటకు అర్థం ఏమిటంటే అందరినీ కలుపుకోవాలి, అందరినీ తనతో ఉంచుకోవాలి, అందరినీ కలుపుకొని విజయం సాధించాలి. అంతేగాని వీళ్ళుంటే చాలంటే అవదు.